అయ్యో! ఇంక వేరేదాన్ని గూగుల్ మీట్ అని చూస్తాను. జూమ్‌లో కూడా 45 మినిట్సే ఉంది. ఓకే. లెట్స్ మీ స్టార్ట్. సో, ఎంక్యూ, ఐఐబీ ఈ వెర్షన్స్ చెప్తున్నాను కదా! ఐఐబీలో ప్రెజెంట్ వచ్చేసి 9, 10 బేసిక్‌గా ట్రెండింగ్‌లో ఉన్నాయి. అంటే ఆల్ బ్యాంక్స్ అయితే ఏమి ఏదైతే కానీ ఐబీఎం సపోర్ట్ అనేది వాటికి ఎండ్ అయిపోయింది. సో, ఐబీఎం ఏం చేస్తదంటే ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేసిందనుకోండి దానికి జస్ట్ ఒక 3-5 ఇయర్స్ మాత్రమే సపోర్ట్ ఇస్తది. అవతల సపోర్ట్ ఇయ్యదు. ఏందంటే నువ్వు ఏదైనా ఇష్యూ వచ్చినా వాళ్ళకి రైజ్ చేసినావంటే లేదు వాళ్ళు సపోర్ట్ ఇవ్వరనమాట. అందుకని ఏందంటే అప్‌గ్రేడ్ వెర్షన్‌కి రమ్మంటారు. సో, ఏదైతే అప్‌గ్రేడ్ వెర్షన్ ఉందో దాన్ని ఐబీఎం యాప్ కనెక్ట్ అని పిలుస్తారు. ఐబీఎంకి మరో పేరు. ఈ ఐఏబీ లైక్ 5, 6, 7 వాటిలో ఎట్లా పిలిచేవాళ్ళంటే వెబ్ స్ఫియర్ మెసేజ్ బ్రోకర్ అని పిలిచేవాళ్ళు. డబ్ల్యూఎంబీ అని ఉండేది. వర్షన్ 6, 5, 6, 7 వీటిలో ఏం చేస్తారంటే వెబ్ వెబ్ స్ఫియర్ మెసేజ్ బ్రోకర్ ఇంతకుముందు స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ కనిపిస్తుంది కదా. హలో. ఓకే అన్న. సో ఐఏబి ఏదైతే ఉందో ఎంక్యూ నేమ్ అనేది ఫ్రమ్ స్టార్టింగ్ అన్వర్డ్స్ ఐబిఎం ఎంక్యూనే ఉంది. ఎంక్యూ అంటే మెసేజ్ క్యూవింగ్ అనమాట. ఐఏబి వచ్చేసరికి ఐబిఎం ఇంటిగ్రేషన్ బస్. మెసేజ్ క్యూ అంటారు లేకపోతే క్యూవింగ్ అయినా అంటారు. ఐబిఎం ఎంక్యూ వచ్చేసి నేమ్ అది. ఐఐబికి వచ్చేసి ఐబిఎం ఇంటిగ్రేషన్ బస్. ఐబిఎం ఇంటిగ్రేషన్ బస్. సో ఇవి లైక్ స్టాండర్డ్ అబ్రివేషన్ అనమాట. ఐఐబి అంటే ఏంది, ఐబిఎం ఐ అంటే ఐబిఎం, ఇంకో ఐ అంటే ఇంటిగ్రేషన్, బి అంటే బస్. ఐబిఎం ఎంక్యూలో ఎంక్యూ అనేది ఐబిఎం మెసేజ్ క్యూవింగ్. ఇది బేసిక్ నోటేషన్ వాటి ఫుల్ ఫామ్ వచ్చేసి అది. సో ఈ ఐఏబికి ఫ్రమ్ లైక్ వర్షన్స్ ఏం చేంజ్ అవ్వలేదు, అంటే నేమ్ ఏం చేంజ్ అవ్వలేదు. మ్యాక్సిమం 7.5 కాడి నుంచి 9 వరకు కూడా మీకు ఒకటే మెసేజ్ క్యూ అని ఎంక్యూ అనే ఉంటుంది. ఈ ఐఏబికి ఏం చేస్తారంటే ఐఏబి 5, 6, 7లో డబ్ల్యూఎంబి అని పిలిచేవాళ్ళు. డబ్ల్యూఎంబి అంటే వెబ్ స్ఫియర్ మెసేజ్ బ్రోకర్. ప్లస్ 9, 10లో ఐఏబి అని పిలుస్తారు. ఇప్పుడు అగైన్ కొత్తగా వచ్చినాయి అన్నమాట. కొత్తగా వచ్చినాయి. సో ఐబిఏఎస్ V11, V12 వీటిని ఏం పిలుస్తున్నారంటే ఐబిఎం యాప్ కనెక్ట్. ప్రోడక్ట్ వచ్చేసి సేమ్ అంతా అదే. వర్షన్స్ అప్గ్రేడ్ అయ్యే కొద్ది కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నాయన్నమాట ప్రోడక్ట్లో. సో వాళ్ళు ఏంటంటే ఆ ప్రోడక్ట్కి ఏదైతే అంటే సేమ్ కాకుండా నేమ్ అప్గ్రేడ్ చేస్తారు. ఫస్ట్ మెసేజ్ బ్రోకర్ అని ఉండింది 5, 6, 7లో. తర్వాత 8కి వచ్చేసరికి 9, 10లో ఐఏబి అని ఐబిఎం ఇంటిగ్రేషన్ బస్ అని పిలిచారు. ప్లస్ 11, 12 రీసెంట్గా రిలీజ్ అవుతున్నాయి కానీ ప్రోడక్ట్స్ ఇంకా ఏం వాటిలోకి మైగ్రేట్ కాలేదు. జస్ట్ ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని ప్రోడక్ట్లు వాటి మీద రీసెర్చ్ చేస్తున్నాయి అనమాట. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసిందంటే వెంటనే తీసుకోలేదు. దానికి లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ ఉంటాయి అనమాట. అది వాళ్ళకి టెస్ట్ చేయాలి. అసలు వాళ్ళు ఫస్ట్ కొత్త ప్రోడక్ట్ వచ్చినప్పుడు మనకి ఒక సంథింగ్ ఉండాలి కదా, మనకు గ్రిప్ ఉండాలి. సో గూగుల్ చేయడం, ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడం అవన్నీ చేస్తారు ఫస్ట్ ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసినప్పుడు. ప్రోడక్ట్ అనేది ఐబిఎం మోడ్ రిలీజ్ చేస్తాడు కానీ మనకు దాని గురించి ఏం తెలియదు. కానీ వాడు దానికి డాక్యుమెంటేషన్ రిలీజ్ చేస్తాడు. ఆ డాక్యుమెంటేషన్ అంతా ఎక్కడ ఉంటుందంటే మెయిన్గా ఐబిఎం నాలెడ్జ్ సెంటర్ అని అంటారు. ఐబిఎం నాలెడ్జ్ సెంటర్. క్రోమ్లోకి వెళ్ళేసి ఐబిఎం నాలెడ్జ్ సెంటర్ కొడితే మీకు మొత్తం ఓవరాల్ మొత్తం కనిపిస్తుంది. నేను చూపిస్తాను. స్క్రీన్ కనిపిస్తుంది కదా.
ఇక ఇట్లా వర్షన్స్ వస్తాయన్నమాట. సో ఇది సంథింగ్ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ సర్వరు. అదే మీరు ఐబిఎం, ఐఏబి, నాలెడ్జ్ సెంటర్ ఉంటాయి. క్లాస్ ఐబిఎం ఇంటిగ్రేషన్ బస్. జస్ట్ ఇట్లా మీరు ఇక్కడ చూసినారనుకోండి 9, 10 9, 10 వచ్చేసి ఐఐబి అని పిలుస్తారు కాబట్టి ఐబిఎం ఇంటిగ్రేషన్ బస్లో 9, 10 ఉంటాయి. ఇక్కడ వర్షన్ చేంజ్ చేసుకోవడం. జస్ట్ ఇక్కడ మీకు కావాల్సిన మొత్తం కంటెంట్ అంతా ఉంటుంది. మెయిన్ ఏదైతే టూల్ గురించో ఇదంతా బేసిక్ ఐబిఎం వాళ్ళు బిల్డ్ చేసింది అనమాట. మ్యాక్సిమం మీకు కావాల్సిన ఐడియా అంతా దీంట్లో ఉంటుంది అనమాట. అంటే థియరిటికల్గా చదువుకోవాలి అనుకుంటే దీంట్లో పోయి స్టెప్ బై స్టెప్ వాట్ ఈజ్ న్యూ ఇన్ ద 9లో ఏంది న్యూ ఉంది, 10లో ఏంది, ఎవ్రీథింగ్ దీంట్లో కనిపిస్తుంది అనమాట. కాపీ చేస్తాను. సో ఐబిఎం నాలెడ్జ్ సెంటర్ అనేది బేసిక్గా ఎందుకంటే నాలెడ్జ్ సంథింగ్ మనకి ఏదైనా కావాలి ఐబిఎం ఈ ప్రోడక్ట్స్ గురించి అనుకున్నప్పుడు దాంట్లో ఉంటుంది. సో లైక్ ఐఐబికి వచ్చేసరికి 9, 10, బట్ రీసెంట్ రిలీజ్ వచ్చేసి ఫ్రమ్ ఐబిఎం V11 అండ్ V12. ఇది వచ్చేసరికి ఎంక్యూ వచ్చేసి ప్రోడక్ట్స్ వచ్చేసరికి 7.5 నుంచి కరెంట్లో 9.2.5 వరకు వచ్చింది. లైక్ లైనక్స్ వచ్చేసరికి లైనక్స్ చాలా ఉంటాయి. మనకి వర్షన్తో సంబంధం లేదు, ఎందుకంటే మనం లైనక్స్ మీద మనం ఏం వర్క్ చేయం కాబట్టి. లైనక్స్ దీనికి అంటే మీరు ఇన్స్టాల్ చేయకుండానే ఆన్లైన్లో ఒక ఒక వెబ్మినాల్ అనేసి ఒక టెర్మినల్ వస్తుంది. సో అందులోకి వెళ్ళేసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే దాంట్లోకి వెళ్ళేసి అంటే కమాండ్స్, బేసిక్ కమాండ్స్ ఏమేంటి అంటే ఎట్లా ఉంటుంది లైనక్స్, ఫస్ట్ సర్వర్ ఓపెన్ చేస్తానే ఎట్లా ఉంటుంది కమాండ్ ప్రాంప్ట్, అవన్నీ ఒక టెర్మినల్ ద్వారా నేను చూపిస్తాను. అది జస్ట్ రేపు ఫస్ట్ క్లాస్లో చూపిస్తాను లైనక్స్లో. సో బేసిక్గా లైక్ ఎంక్యూ వచ్చేసరికి ఒక కొన్ని రోజులు చెప్తాను అనుకోండి. ఎంక్యూ కంటే ముందు లైనక్స్ చెప్తాను. లినక్స్ అంటే జస్ట్ మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చే వరకు లినక్స్ చెప్తాను. తర్వాత ఐబిఎం ఎంక్యూ చెప్తాను. ఇదొక 20 డేస్, ఇదొక 2 to 3 డేస్ అనుకోండి ఈ బేసిక్స్ లినక్స్. ఎంక్యూ వచ్చేసి ఒక 20 డేస్ అనుకోండి. ఐఏబి వచ్చేసరికి ఒక 15 డేస్ అనుకోండి. సో బేసిక్గా ఒక 40 డేస్ అంటే ఎవ్రీడే ఒక 1 అవర్ చెప్పుకున్నా ఒక 40 డేస్ ఉంటుంది. మేబీ ఒక 1 వీక్ ముందైనా పోవచ్చు, ముందు 1 వీక్, ఒక 1 మంత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏదైతే ఈ 3 టూల్స్ చెప్పడానికి మినిమం 1 మంత్, ఎవ్రీ 1 అవర్ టు 1.5 అవర్ మనం పెట్టుకున్నా మినిమం ఒక 1 అవర్ అనేది కంపల్సరీగా 1 అవర్ కంపల్సరీగా చెప్తాను. ఒక 1 అవర్ 15 మినిట్స్ అట్లా చెప్తాను ఎవ్రీడే. లైక్ నేను ఏదైతే చెప్తానో అది మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఇన్ కేస్ డౌట్స్ ఏదైనా ఉంటే నెక్స్ట్ డే క్లాస్ కనెక్ట్ అవుతాం కదా. కనెక్ట్ అయినప్పుడు ఫస్ట్ మీ డౌట్స్ చూసేసి ఒక 10-15 మినిట్స్ లైక్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా లేదా అవి మీకు చూసేసుకొని నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతాను అనమాట. సో మీరు ఇన్ కేస్ మీరు ప్రాక్టీస్ చేయలేదనుకోండి, మీకేం అర్థం కాదు. నేను మొత్తం చెప్పేస్తా, లైక్ మొత్తం నా చెప్పేదానికే మొత్తం అయిపోతుంది. లైక్ 30 డేస్ నేను చెప్పేస్తా, కానీ మీకేం అర్థం అవుతుంది. మీరు ఎప్పుడప్పుడు లైక్ వన్ డే ఈరోజు కాకుండా రేపైనా, ఈరోజు చెప్పింది రేపైనా అట్లీస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. లైక్ ఫస్ట్ నేను ఇన్స్టాలేషన్ చూపిస్తా, ఐఐబి ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎంక్యూ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, లైనక్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి. సో నేను ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గానే చూపిస్తాను. అంటే ఒక మీరు థియరిటికల్గా చూసుకునే బదులు ప్రాక్టికల్గానే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎవరైతే ఉన్నారో మీరు అంటే ఫ్రెషర్గా పోయేవాడికైతే జస్ట్ ఇట్లా నోట్ ప్యాడ్లో ఇట్లా పెయింట్ ఓపెన్ చేసేసి నేను చెప్పేస్తే సరిపోద్ది. జస్ట్ ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది అని చూపించేస్తే సరిపోద్ది. కానీ ప్రాక్టికల్గా మీరు మినిమం
ఒక 3 ఇయర్స్ పెట్టుకోవాలి కదా మినిమమ్ అండి. ఎందుకంటే అందరికి గ్యాప్స్ ఉన్నాయి. మినిమమ్ 3 ఇయర్స్ పెట్టుకుంటే గానీ ఒక బేసిక్ కాల్స్ అనేవి రావు మీకు. సో, అందుకని ఏందంటే అంటే ఎవ్రీథింగ్ వాటెవర్ చెప్పేదంతా రియల్ టైమ్ అంటే ప్రాక్టికల్‌గానే ఎక్కువుంటది. అందుకని ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే మీకు డౌట్స్ ఎక్కువొస్తాయి. నాలెడ్జ్ ఎక్కువొస్తది. మీరు క్వెషన్‌లు అడగొచ్చు. ఇన్ కేస్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం కూడా ఈజీగా ఉంటది. రియల్ టైమ్‌లో పోయినాక మీకు అంత ఎక్స్‌పీరియన్స్ కాబట్టి డైరెక్ట్ సిస్టమ్ మీద కూర్చోబెట్టి అది చెయ్యి, ఇది చెయ్యి అంటారు. అది ఇట్లా ప్రాక్టికల్‌గా నాలెడ్జ్ లేకపోయిందనుకో మీరు అక్కడ కూర్చొని జస్ట్ చూస్తా ఉండాల్సిందే గానీ ఏం తెలీదు. సో, అందుకని మాక్సిమం ఒక 70-80% ప్రాక్టికల్‌గానే ఉంటది. 30% థియరిటికల్‌గా ఉంటది. మీకు థియరిటికల్‌గా ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు నేను ఏదైతే నాలెడ్జ్ సెంటర్ అని చెప్పానో దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఉంటది. మన పేషెన్సీ ఉన్నంత వరకు చదువుకోవచ్చనమాట అందులో. సో, బేసిక్‌గా అదుంటది. మీకు ఇన్ కేస్ ఏదన్నా డౌట్ ఉంది అంటే అడగండి నన్ను. అంటే ఎట్లా ఉంటది ఏందని. హలో! బాబీ అన్న. ఆ! ఆ! వింటున్నాను, వింటున్నానండి. ఓకే. మీకేదన్నా డౌట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు అడగొచ్చు మీరు యాక్చువల్‌గా. అంటే ఎట్లా ఉంటది? మీకే డౌట్ ఉన్నా అడగండి ప్రాబ్లమ్ ఏం లేదు. అందరూ మనోళ్ళే తెలిసినోళ్ళే కొత్తోళ్ళు ఎవరు లేరు. ఓకే. ఓకే.